ఇవాళ భారతదేశంలో ఏనాడు లేని విధంగా భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ పైన రాజ్యాంగం పైన దాడి జరిగింది. ఈ దాడి అంబేద్కర్ గుండె మీద దాడి జరిగినట్లు ప్రజాస్వామ్యం మీద దాడి జరిగింది. అలాగే బాగా దేవాలయం లాంటి పార్లమెంట్ మీద దాడి అంటే ప్రతి పేదవాడు ప్రతి ఈ భారతదేశ ప్రతి పౌరుల మీద దాడి అది. దీన్ని ఖండిస్తూ ఆ దాడి రీజన్ ఏమిటని అడిగినందుకు నిర్దాక్షిణ్యంగా 146 మందిని బహిష్కరించడం అనేది చాలా దుర్మార్గం. దీనికి ఎక్కడో ఒక పరిష్కారం కావాలి. దానిలో భాగంగా ఇవాళ బీజేపీ అనేది వాళ్ళకి అనుమానం పట్టుకుంది. వాళ్ళు అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా మొన్న ఆ అనుమానంతోనే ఇవాళ మేధావులు కూడా అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా కాకుండా దాన్ని డైవర్ట్ చేసే పద్ధతుల్లో ఈవీఎంలని ట్యాంపరింగ్ చేశారనే అనుమానం కూడా వస్తూ ఉంది. అందువలన మళ్ళీ రేపు 4 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో పద్ధతిలో ఇష్యూని డైవర్ట్ చేయటం అనేది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. ఆ ఇష్యూని డైవర్ట్ చేసే క్రమంలో కాంగ్రెస్ వాళ్ళు ఇది చేశారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేశారు, ఏఐఎస్ఎఫ్ వాళ్ళు చేశారు. ఇటువంటి అనవసరమైనటువంటి ప్రాపగాండాకి వాళ్ళు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ప్రభుత్వంలో ఉంది మీరే కాబట్టి ఎవరు చేశారని స్టేట్మెంట్ ఇవ్వండి. కాంగ్రెసే చేస్తే రుజువు చేయండి, స్టేట్మెంట్ ఇవ్వండి, శిక్షించండి. ఇచ్చింది పాస్ ఎవరు ఇచ్చింది కూడా తీసుకురండి. పాస్ ఇచ్చింది మీ పార్లమెంట్ సభ్యుడు. అందువల్ల ఈ విధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఏనాడు లేని విధంగా నిరంకుశత్వంతో నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా హిట్లర్ ముసోలిని తలపించే పద్ధతిలో నియంతృత్వానికి పాల్పడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు ఖచ్చితంగా ఇవాళ ఒకటవుతారు. ఏదో ఒకరోజు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా భయం ఉంటుంది కదా ఇన్ని పార్టీలు కలిసినప్పుడు. ఖచ్చితంగా మొన్నే అసలు దాదాపు అయిపోవాలి. మొన్న అదే అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మొన్న అసెంబ్లీ దానిలో వాళ్ళు ఎంత ట్యాంపరింగ్ చేసి మ్యానిపులేట్ చేసినా రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇంతమంది ఇంతవరకు ఎప్పుడు లేదు. అదే కదా ప్రాబ్లం. అదే కదా. థ్యాంక్ యూ.